నిన్ననే ఈ వీడియో చూసాం మనం. ఈ వీడియోలో క్లియర్గా తెలుగుదేశం పార్టీ నిన్న ప్రొజెక్ట్ చేసింది గీతాంజలి మరణానికి సంబంధించినటువంటి వీడియో. అది అక్కడే నేను అది చూడగానే చెప్పా, ఎవరో నేను వెంటనే పంపించినప్పుడు నిజమేనేమో అనుకున్నాను. తర్వాత చూడగానే అర్థమైపోతుంది. ఎవడో అక్కడ ఒక మనిషి చచ్చిపోయినప్పుడు అక్కడంతా హడావిడి నడుస్తుంటే ఏంది మా అయ్యా అంటూ వెటకారంగా అదేదో మాట్లాడినోడు మరి ఆ ఎడిట్ చేసినప్పుడు అన్న వెటకారంగా అట్లాగే ఏంది మా అయ్యా ఏమైంది అని చెప్పి అక్కడ అడిగితే ఎవరో తోసేశారంటారా ఇద్దరంటారా అని. నేను తెలుగుదేశం పార్టీ ఒక సంచలన వీడియో మరి కాసేపట్లో అంటూ పోస్ట్ చేసింది. ఫస్ట్ ఒక పోస్ట్, ఆ తర్వాత కాసేపటికి ఈ వీడియో ప్రొజెక్ట్ చేశారు. అంటే గీతాంజలి విషయంలో అసలు మాట్లాడకుండా కూర్చుంటే అంటే ఆమె మృతికి మేం కారణం కాదని చెప్పచ్చు, లేకపోతే దీంట్లో మేమేం అనలేదని చెప్పచ్చు. కానీ ఏమన్నారో జనాలందరూ చూసేశారు కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఎవరో చంపేశారని చెప్పేటటువంటి ప్రయత్నం. అక్కడ ఇది రైల్వే స్టేషన్లో ఎవరో తోసేశారట. జనాలందరూ వెర్రివెంగళప్పలా నెంబర్ 1. నెంబర్ 2, తోసేస్తే చిన్న దెబ్బెట్ట తగులుతుంది, శాంతం ముక్కలు ముక్కలు అవుతుంది. కానీ అక్కడ అమ్మాయి ఎదురొచ్చింది, వెంటనే అతను బ్రేక్ వేసాడు, అందువల్లనే చిన్న గాయమైంది, కానీ ప్రాణాలు కోల్పోయింది. అసలు పాయింట్ అది. కానీ మన రాష్ట్రంలో ఎంతగా దిగజారిపోయామంటే ట్రోల్ చేసిన మాట పక్కన పెట్టేశాం, అమ్మాయిని ఎంత దారుణంగా అవమానించామన్నది పక్కన పెట్టేశాం. అమ్మాయి చచ్చిపోయిన తర్వాత కూడా ఇట్లాంటి దొంగ ఎడిట్లతో, దానికి కారణం నేను ఇది దొంగ ఎడిట్ అని నేను రాత్రే డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను. దానికి సాక్ష్యం అసలు వీడియో ఏంటి, ఇప్పుడు ఇందాక చూపెట్టింది తెలుగుదేశం ప్రొజెక్ట్ చేసిన వీడియో అయితే అసలు వీడియో ఏంటో చూస్తే సీన్ ఏంటనేది మన రాష్ట్రంలో ఎంతగా దిగజారిపోయామంటే డైరెక్ట్గా హత్యలు చేస్తున్నారేమో వీళ్ళు అనిపిస్తుంది. ఇక్కడెక్కడా ఉందా ఏంది మా అయ్యా ఏంటి అనేది. ఎవరో పెట్టిన ఈ వీడియోని తీసుకొచ్చి దాంట్లో ఎడిటింగ్ చేసి స్వయంగా ఒక పార్టీ ఇట్లాగ చెయ్యొచ్చా? అమ్మాయి దారుణాతి దారుణంగా ట్రోల్ చేసిన వాళ్ళని అసలు ఆ ట్రోల్ చెయ్యడం స్పెషల్ అనుకుంటున్నాం మనం. ఇవాళ ఆడపిల్ల ఉసురు తీసిన తర్వాత కూడా ఆ పిల్ల మీదనే నిందలు వేసినటువంటి దౌర్భాగ్యం, చివరికి ఏది రేప్ చేశాడట వాలంటీర్ లాంటి పోస్టులు పెట్టినటువంటి నీచాతి నీచమైనటువంటి మనస్తత్వం. అసలు నిజంగా చదువుకున్నవాడు బాగా జాగ్రత్తగా ఆలోచిస్తాడంటే చదువుకున్న దరిద్రులు, చదువుకున్న మూర్ఖులు, చదువుకున్న రాక్షసులు తయారయ్యారా ఈ రాష్ట్రంలో అని భయమేస్తోంది. చివరికి ఇట్లాంటి దరిద్రమా అన్నటువంటిది. ఎక్కడికి పోతున్నాం మనం అర్థం కావట్లేదు.